బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత పాత్రపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. జూలై 26న కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచాలని సిబిఐకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తుంది. ఛార్జ్షీట్ కాపీలను నిందితుల తరపున న్యాయవాదులకు ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. సిబిఐ దాఖలు చేసిన అదనపు ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకుని న్యాయస్థానం విచారణ జరిపింది. కవిత మరో నలుగురిపై జూన్ 7న సిబిఐ ఛార్జ్షీట్ను దాఖలు చేస్తుంది. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత పాత్రపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. జూలై 26న కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచాలని సిబిఐ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తుంది. ఛార్జ్షీట్ కాపీలను నిందితుల తరపున న్యాయవాదులకు ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. సిబిఐ దాఖలు చేసిన అదనపు ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకుని న్యాయస్థానం విచారణ జరిపింది. కవిత మరో నలుగురిపై జూన్ 7న సిబిఐ ఛార్జ్షీట్ను దాఖలు చేస్తుంది.